ప్రజలను కాపాడటానికి అతను వేగంగా దూసుకెళ్తున్న స్కేట్బోర్డు మీద పడుకున్నాడు. ఆ తర్వాత అతని సహచరుడు స్కేట్బోర్డు కనెక్టర్ను విడిచిపెట్టాడు. దాంతో అది వారి వెనుక ప్రయాణికులతో నిండిన బస్సు కింద వేగంగా జారింది. ఎందుకంటే ఉగ్రవాదులు బస్సు కింద బాంబును అమర్చారు. బస్సు వేగం 50 కంటే తగ్గితే బాంబులు పేలిపోతుంది. అందుకే బాంబ్ నిర్వీర్య నిపుణుడు జిమ్మీని బస్సు కిందికి పంపడానికి పోలీసులు ఈ పద్ధతినే ఉపయోగించగలిగారు. సంవత్సరాల బాంబ్ నిర్వీర్య అనుభవంతో జిమ్మీ త్వరగా బాంబ్ నియంత్రణ వైర్ను గుర్తించాడు. కానీ దాన్ని కత్తిరించబోయే క్షణంలో వేగంగా దూసుకెళ్తున్న స్కేట్బోర్డు రోడ్డుపై ఉన్న రబ్బరు ముక్కను తాకింది. వెంటనే అది నియంత్రణ కోల్పోయింది. ముందున్న భద్రతా తాడు కూడా దాన్ని ఆపలేకపోయింది. ఆ కీలక సమయంలో జిమ్మీ బస్సు చాసిస్ను పట్టుకున్నాడు. దాంతో తిరుగుతున్న చక్రాల కింద నలిగిపోకుండా తప్పించుకున్నాడు. కానీ ప్రమాదం ఇంకా ముగియలేదు. ఇది ఇలా కొనసాగితే అతని బలం త్వరలోనే తగ్గిపోతుంది. అంతేకాదు స్కేట్బోర్డును కలుపుతున్న భద్రతా తాడు కూడా తెగిపోయింది. ఇప్పుడు జిమ్మీ చేతులు ఎంత బలంగా ఉన్నా స్కేట్బోర్డు వెనక్కి జారకుండా ఆపలేని పరిస్థితి. మరణం దగ్గర పడుతుండగా జిమ్మీ నేరుగా స్క్రూడ్రైవర్ను ఇంధన ట్యాంక్లో గుచ్చి దాన్ని పట్టుకునే ఆధారంగా ఉపయోగించాడు. మరో చేతితో చాసిస్పై ఉన్న ఇనుప ఫ్రేమ్ను పట్టుకున్నాడు. దీనివల్ల అతను పూర్తిగా స్కేట్బోర్డు నుంచి బయటపడగలిగాడు. బస్సులోని ప్రయాణికులు వెంటనే నేల భాగాన్ని తెరిచి జిమ్మీని పైకి లాగారు. కానీ ఇది సంబరపడే సమయం కాదు. ఇంధన ట్యాంక్ పగిలిపోయి నిరంతరం ఇంధనం లీక్ అవుతోంది. 10 నిమిషాల్లో బస్సు ఆగిపోతుంది. అప్పుడు బాంబు పేలి అందరూ చనిపోతారు. బాంబును నిర్వీర్యం చేయలేకపోవడంతో పోలీసులు బస్సు పక్కనే ఒక ఫ్లాట్ బెడ్ ట్రక్ నడిపించి ప్రయాణికులను రక్షించాలని ఆశించారు. మొదటి ప్రయాణికుడు అదృష్టవంతుడు. రెండో ప్రయాణికుడు వంతు వచ్చినప్పుడు బాంబర్ అకస్మాత్తుగా తలుపు కింద ఉన్న బాంబును పేల్చాడు. మెట్టు వెంటనే పేలి పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ మహిళ బస్సు నుంచి కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. దీనిపై జిమ్మీ తీవ్రంగా అపరాధ భావనకు లోనయ్యాడు. అదే సమయంలో బస్సులో తప్పకుండా ఒక నిఘా కెమెరా ఉండాలని అతనికి అర్థమైంది. అందుకే బాంబర్ వారి ప్రతి కదలికను తెలుసుకోగలిగాడు. శోధించిన తర్వాత తలుపు పైన ఒక మూలలో సూదిబొమ్మ కెమెరా లెన్స్ ను అతను గుర్తించాడు. ఇది తెలిసిన వెంటనే కెప్టెన్ రేడియో స్టేషన్ కు ఆదేశించి ఆ ప్రాంతంలోని ప్రసార సంకేతాలను అడ్డగించి వాటి స్థానంలో బస్సు యొక్క ప్రస్తుత దృశ్యాలను పెట్టి నిరంతరం లూప్ చేయించారు. దీని ద్వారా బాంబర్ను మోసం చేయాలని వారు ఆశించారు. వాస్తవానికి రక్షణ ఆపరేషన్ అప్పటికే ప్రారంభమైంది. పోలీసులు మరియు జిమ్మీ ప్రయత్నాలతో అందరినీ ఎదురువైపు ఉన్న మరో బస్కు తరలించారు. బాంబర్కు ఏమీ అనుమానం రాలేదు.